ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నేను అంటాను, మనం వెకిలిగా బతకూడదు, ఎటకారంగా బతకూడదు. ఇతరుల మీద ఎటకారపు మాటలు, ఎకిలి మాటలు, లేకపోతే అపహాస్యపు మాటలు, తింగర మాటలు, ఎక్కువ మాటలు కొంతమంది ఆడపిల్లల ఈ మధ్యకాలంలో కనపడతా ఉన్నాయి. ఇటు కులుగుతారు, ఇటు చేతులు పెట్టి ఇది రకంగా కులుగుతా ఉన్నారు. అయితే నేను అంటాను, నీ కులుకు అందరికీ నిన్ను లోకువ చేస్తుంది, జాగ్రత్త. ఎంత ఎక్కువ మాట్లాడతావు అంత లోకువైపోతావు, జాగ్రత్త. ఎంత తక్కువ మాట్లాడతావు అంత విలువగా నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. యేసయ్యనంటే వీళ్ళు అపహాస్యం చేశారంట, యేసయ్య ఎదుట వీళ్ళు అపహాస్యపు మోకాళ్ళు వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నులువెచ్చని భక్తి, దానికి అర్థం నులువెచ్చని భక్తి అంటే కాసేపు భక్తిగా ఉంటారు, కాసేపు భక్తి లేకుండా ఉంటారు. దానిని నులువెచ్చని భక్తి అంటారు. అయితే నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానన్నా ఉండు, నులువెచ్చగా మాత్రం ఉండబాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేడివేడి నీళ్ళు పోసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, చల్లటి నీళ్ళు పోసుకుంటే వేడంతా తగ్గిపోద్ది. అయితే నులువెచ్చని నీళ్ళు పోసుకోవటం వల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఒకటి వేడిగా నన్నుండు, ఒకటి భక్తిగా నన్నుండు, లేకపోతే అసలు భక్తి లేకుండా వీరి సీసాలు పట్టుకొని, సారాయి సీసాలు పట్టుకొని, సెల్ ఫోన్లు పట్టుకొని, వీడియో కాళ్ళు పట్టుకొని తిరుగుతానన్న సాగు. అర్థమవుతుందా? చేస్తే భక్తి అన్న చెయ్యి, లేకపోతే లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నులువెచ్చనగా మాత్రం బతకొద్దు, వేషధారణగా మాత్రం బతకొద్దు. దేవుని వాక్యం చెప్తున్న నాకైనా వాక్యమే, నీకైనా వాక్యమే.